మీ అందరికీ తెలుసు, చాలామంది కేంద్ర విద్యాలయ అడ్మిషన్స్ కోసం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు దాంట్లో కోటా ఉంటుంది. ఆటోమేటిక్ లాటరీ సిస్టమ్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ ఎంప్లాయీస్, మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ వాళ్ళే రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది కాకుండా ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల కింద ఎంపీ కోటా ఉంటుండే కేవీ అడ్మిషన్లో. ఆ ఎంపీ కోటా అనేది ఒక ఎంపీకి 10 అడ్మిషన్లు ఇస్తుండే. కానీ ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ఎంపీ కోటా అనేది తీసేశారు. సో ఇప్పటికీ నాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, అన్న నాకు కేవీలో అడ్మిషన్ కావాలి, ఎంపీ కోటా ఉంటుంది కదా అని చెప్పేసి. ఎంపీ కోటా అనేది లేదు. అదేవిధంగా నేను రీసెంట్గా ఒక ఆర్టీఐ గిట్ వేసిన. నేను వేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్టీఐలో కోటా అనేది లేదు. ఒక మినిస్టర్కి లేదు, ఒక ఇండిపెండెంట్ స్టేట్ మినిస్టర్కి లేదు, నాకు తెలిసిన వరకైతే ప్రధానమంత్రి గిట్ట లేదు. ఇక్కడ ఉన్న లోకల్ చీఫ్ మినిస్టర్ అయినా సరే, మంత్రులైనా సరే, ఎవరికి కేవీ అడ్మిషన్లో కోటా అనేది లేదు. సామాన్య ప్రజలు, గవర్నమెంట్ ఎంప్లాయీసు, స్టేట్ ఎంప్లాయీసు, వీళ్ళకి మాత్రమే కోటా ఉంది.